ఒకప్పుడు చాలా ఫేమస్ సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. అయ్యయ్యో! చేతులు డబ్బులు పోయానే, అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే అని జెప్పి. సో, మరి అందులో నటించిన ఆయన చాలామందికి తెలిసే ఉంటుంది ఆ కాలం వారికి. మరి ఇప్పుడున్న వారికి తెలీదు గదా! అదేనండి మన రమణారెడ్డి గారు. సో, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాము. సో, మరి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో, మరి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, పదండి ఒకసారి వెళ్ళి తెలుసుకొని వద్దాం. అందరూ రమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు అంటూ ఉంటారు కదా! ఈయన అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి గారు. ఈయన 1921 అక్టోబర్ 1న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జగదేవిపేటలో జన్మించారు. సినిమాలలో రాకమునుపు రమణారెడ్డి గారు నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తుండేవారు. అది వదిలిపెట్టి సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చారు. రమణారెడ్డి గారికి ముందు నుంచి మ్యాజిక్ సరదా ఉండేది. సినిమా వేషాలు దొరకనప్పుడు, దొరికిన తర్వాత తీరిక దొరికినప్పుడు మ్యాజిక్ నేర్చుకున్నారు. చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారు చేసేవారు. సేవా సంఘాల సహాయ నిధికి అంటే ఆ సంస్థ గుణగణాలను పరిశీలించి ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చేవారు. దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆ సంస్థలకు వెళ్ళేలా చేసేవారు. కొన్ని షూటింగుల టైంలో విరామం దొరికితే అందరి మధ్య కూర్చొని చిన్న చిన్న ట్రిక్కులు చేసి అరరే అనో అబ్బా అనో అనిపించేవారు. ఆరుద్ర గారు కూడా చిన్న చిన్న మ్యాజిక్లు చేసేవారు కనుక ఈ ఇద్దరూ కలిస్తే ఆ టాపిక్ వచ్చేది. కొత్త కొత్త ట్రిక్స్ వచ్చేవి. అయితే రమణారెడ్డి గారి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఉన్న బక్క పర్సనాలిటీయే అలా కంటిన్యూ అయింది. చాలామంది అలా లావెక్కుతారు కానీ రమణారెడ్డి గారు మాత్రం ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేశారు. అలా ఉండడమే ఆయనకో వరం. ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు చేతులు కాళ్ళు కావలసిన రీతిలో ఆడించేవారు. దబ్బున కూలిపోవడం, డవాలను పడిపోవడం రమణారెడ్డి గారికి సాధ్యమైనట్టు తక్కిన వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలందరూ రమణారెడ్డి గారిని కోరుకునేవారు. రేలంగి రమణారెడ్డి గారి జంట చాలా సినిమాల్లో విజయవంతమైన జంట. కెఎస్ ప్రకాశ్రావు గారు, తిలక్ వంటి దర్శకుల చిత్రాల్లో రమణారెడ్డి గారు ఉండాల్సిందే. వ్యక్తిగా రమణారెడ్డి గారు చాలా సౌమ్యులు. తెర మీద ఎంత అల్లరి ఆర్భాటం చేసి నవ్వించేవారో బయట అంత సీరియస్. ఏవో జోకులు వేసినా సైలెంట్గానే ఉండేవి. గట్టిగా మాట వినిపించేది కాదు. మనసు కూడా అంత నెమ్మదైనది. ఏనాడు ఎవరి గురించి చెడు మాట్లాడేమో విమర్శించడేమో అన్నట్టు ఉండేవారు. తన పదేందో తనది, ఒకరి సంగతి తనకు అక్కర్లేదన్నట్లు ఉండేవారు. అంత నవ్వించిన వాడు తన అనారోగ్యాన్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అది అతన్ని బాగా ఏడిపించింది. దరిమిలా ఆయన్ని తీసుకువెళ్ళిపోయి అభిమానుల్ని ఏడిపించింది. ఆయన 1974 నవంబర్ 11వ తేదీన మరణించారు. హాస్యంతో కూడుకున్న లిటిగెంట్ వేషాలు, తిప్పలు పెట్టే పాత్రలు చూసినప్పుడల్లా రమణారెడ్డి గారు అతని కొంగకాళ్ళ లాంటి చేతులు విసురుతూ స్పీడ్ యాక్షన్ను గుర్తు చేస్తూ ఉంటారు. మరి ఆయన సినీ జీవితం కూడా తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. లవకుశ సినిమాను నిర్మించిన శంకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రమణారెడ్డి గారు తొలిసారిగా జానపద చిత్రం మాయపిల్లలో వేషం వేశారు. ఆ చిత్రానికి రఘుపతి వెంకయ్య నాయుడు కుమారుడైన రఘుపతి సూర్యప్రకాష్ దర్శకుడు. శంకర్ రెడ్డి గారు అతను కలిసి ఆ చిత్రం తీశారు. అందులో వాహిని పిక్చర్స్ వారి సుమంగలి, దేవత చిత్రాల్లో నటించిన మధ్యల నగరాజకుమారి అదేనండి కుమారి గారు హీరోయిన్గా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన తొలి నటీమణిగా నటించారు. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డి గారిది మంచి హాస్య పాత్రే అయినా చిత్రం సరిగా ఆడపోవడంతో అది 10 మంది దృష్టిలో పడలేదు. బంగారు పాప, మిస్సమ్మ చిత్రాల్లో రమణారెడ్డి గారి ప్రతిభ ప్రేక్షకులకి, పరిశ్రమకి బాగా తెలిసింది. బంగారు పాపలో ముక్కు గొంతు పెట్టి మాట్లాడినట్టు, మిస్సమ్మలో డేవిడ్ పాత్రని హుషారుగా ఓవర్ అనిపించిన పాత్రకి తగ్గట్టు చేసి హాస్యం ఒలికించారు. అంతకుముందు
వేషాల వేటలో అనుభవం కోసం డబ్బింగ్ చిత్రాల్లో గాత్రదానం చేశారు. నిజంగా దానమే చేశాను, కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా అని చెప్పేవారు మన రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారి పలుకులో విశేషం ఉంది. ఆయన ఏ పాత్ర ధరించినా ఆ పాత్ర సగభాగం నెల్లూరు మాండలికంలోనే మాట్లాడుతుంది. చివరికి మాయాబజార్లోని చిన్నమయ్య పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేదు. నా భాష అది, ఎట్ట తప్పించుకుంటా అనేవారు ఆయన. కాకపోయినా దర్శకులు కూడా అతని ట్రెండ్లో ఉంటేనే అందం, అవసరం అనిపిస్తే కాస్త మార్చవచ్చు అనేవారు. మరి ఆయన నటించిన చిత్రాలలో నుంచి కొన్నైనా తెలుసుకోవాలి కదా, సో తెలుసుకుందాం రండి. దీక్ష, ఆడజన్మ, మానవతి, పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, పిచ్చి పుల్లయ్య, మంజరి, ప్రతిజ్ఞ, అంతా మనవాళ్లే, నిరుపేదలు, చక్రపాణి, సంఘం, పరివర్తన, బంగారు పాప, మిస్సమ్మ, బీదల ఆస్తి, రోజులు మారాయి, ఆడబిడ్డ, అంతే కావాలి, సంతానం, ఏది నిజం, సొంతూరు, ఇలవేల్పు, ముద్దుబిడ్డ, మేలుకొలుపు, పెంకిపెల్లం, చరణదాసి, భక్త మార్కండేయ, భాగ్యరేఖ, మాయాబజార్, సువర్ణసుందరి, వీరకంకణం, వరుడు కావాలి, సంకల్పం, అక్కా చెల్లెళ్ళు, ఎమ్మెల్యే, వద్దంటే పెళ్ళి, బొమ్మల పెళ్ళి, గంగా గౌరీ సంవాదం, శోభ, దొంగలున్నారు జాగ్రత్త, అత్తా ఒకింటి కోడలే, కార్తవరాయని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పార్వతీ కళ్యాణం, మాంగళ్య బలం, అప్పు చేసి పప్పుకూడు, సతీ సుకన్య, పెళ్లి సందడి, జయభేరి, ఇల్లరికం, కూతురు కాపురం, మా ఇంటి మహాలక్ష్మి, సిపాయి కూతురు, దైవబలం, మనోరమ, బండరాముడు, ఆలు మగలు, శ్రీ వెంకటేశ్వర మహత్యం, శాంతి నివాసం, రేణుకాదేవి మహత్యం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ధర్మమే జయం, మగవారి మాయలు, అన్నపూర్ణ, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, విమల, దీపావళి, కాడెద్దులు, ఎకరం నేల, చివరకు మిగిలేది, మా బాబు, ఇంటికి దీపం ఇల్లాలే, భార్యాభర్తలు, సతీ సులోచన, చిన్న కొడుకు, గుళ్ళో పెళ్ళి, పెళ్ళి కాని పిల్లలు, తండ్రులు కొడుకులు, బికారి రాముడు, ఇద్దరు మిత్రులు, పదండి ముందుకు, గాలిమేడలు, ఆరాధన, పెళ్లి తాంబూలం, మంచి మనసులు, గుండమ్మ కథ, కలిమీలేములు, అప్పగింతలు, కులగోత్రాలు, సిరి సంపదలు, నాగార్జున, రక్త సంబంధం, ఆశాజీవులు, చిట్టి తమ్ముడు, ఎదురీత, పెంపుడు కూతురు, లవకుశ, ఈడు జోడు, కానిస్టేబుల్ కూతురు, అనురాగం, అనుబంధాలు, మంచి రోజులు వస్తాయి, బందిపోటు, పునర్జన్మ, లక్షాధికారి, తిరుపతమ్మ కథ, పూజాఫలం, ఆత్మబలం, గుడిగంటలు, మురళీకృష్ణ, కలవారి కోడలు, మైరావణ, దేశద్రోహులు, రాముడు భీముడు, పీటల మీద పెళ్ళి, శ్రీ సత్యనారాయణ మహత్యం, దాగుడు మూతలు, శబాష్ సూరి, మంచి మనిషి, నాది ఆడజన్మే, పాండవ వనవాసం, ఉయ్యాల జంపాల, దొరికితే దొంగలు, మంగమ్మ శపథం, చదువుకున్న భార్య, సత్యహరిశ్చంద్ర, కీలుబొమ్మలు, తోడు నీడ, అంతస్తులు, దేవత, మనుషులు మమతలు, సిఐడి, ఆటబొమ్మలు, ఆత్మగౌరవం, శకుంతల, నవరాత్రి, భీమాంజనేయ యుద్ధం, పొట్టి ప్లీడరు, మంగళసూత్రం, అగ్గి బరాట, చిలకా గోరింక, సంగీత లక్ష్మి, గూఢచారి 116, డాక్టర్ ఆనంద్, మోహిని భస్మాసుర, రంగుల రాట్నం, భక్త ప్రహ్లాద, పిన్ని, ఇద్దరు మనగాళ్ళు, సతీ సుమతి, కంచుకోట, గృహలక్ష్మి, చదరంగం, సత్యమే జయం, నిండు మనసులు, ఉపాయంలో అపాయం, రహస్యం, పెద్దక్కయ్య, అవే కళ్ళు, కాంబోజరాజు కథ, సుఖదుఖాలు, ఉమాచండి, గౌరీ శంకరుల కథ, బ్రహ్మచారి, భార్య, రాము, మూగజీవులు, చిన్నారి పాపలు, పంతాలు పట్టింపులు, నిన్నే పిల్లాడుతా, నిండు సంసారం, అర్ధరాత్రి, బాంధవ్యాలు, ఆదర్శ కుటుంబం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.